అందరికీ శుభోదయం అండి. నమస్తే. సో మనం ఈరోజు 14th అటెంప్ట్లో తెలుసుకుంటున్నటువంటిది ఏది అంటే, ఇక్కడ మాస్టర్ ఇంగ్లీష్లో చెప్పింది ఏంటి అంటే, ఆ, చెప్తున్నారు, దెర్ ఈస్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ మ్యాన్, మనిషి లోపల ఏం జరుగుతుంది? నథింగ్ మార్బిడ్ దట్ ఈస్ క్యూరబుల్. అంటే అసలు విపరీతంగా ఇబ్బంది కలుగుతూ మనని ఇబ్బంది పెట్టేటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా అవి తగ్గించబడతాయి. అంటే అవన్నీ కూడా తగ్గుతాయి, తప్పకుండా తగ్గుతాయి. ఇవన్నీ తగ్గవు అనేటువంటి సమస్య లేదని చెప్తున్నారు. అండ్ నో విజిబుల్ మార్బిడ్ ఆల్టరేషన్స్ దట్ ఈస్ క్యూరబుల్ విచ్ డస్ నాట్ మేక్ ఇట్ సెల్ఫ్ నోన్ టు ద అక్యురేట్లీ ఫిజిషియన్స్ బై మీన్స్ ఆఫ్ మార్బిడ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే ఇక్కడ కనిపించేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా ఫిజిషియన్కి కానీ, డాక్టర్కి కానీ, హీలర్కి కానీ తప్పకుండా కనిపిస్తాయి. కనిపించకుండా ఉండదు అనేటువంటి సమస్య లేదు. అది నువ్వు చూడలేకపోవచ్చు, కాకపోతే ఉంటాయి అని చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు. చూడలేకపోవచ్చు అంటే ఏంటి? ఇప్పుడు జూనియర్ ఉన్నాడు, ఒక చిన్న బడింగ్ హోమియోపతి ఉన్నాడు. అతను అన్ని చూడగలుగుతాడా? టెంపర్మెంట్ కానీ, మయాజం కానీ, మొత్తం మిగతా అంతా అతను వచ్చినప్పుడే అతని యొక్క నడవడిక, దాని అన్ని కొన్ని గమనించలేడు. అతనికి ఎక్స్పీరియన్స్ ద్వారా రావాల్సి వస్తుంది. అదే సీనియర్ వచ్చిన అనుకోని చూసినప్పుడే అతను రెమెడీ చెప్పగలడు కదా. ఇట్లా మాస్టర్ గారి దగ్గర కూడా మనం చాలా వినుంటాం ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. అవి వచ్చినప్పుడు ఈ ట్యూబర్ క్లీనము, వీడు బెస్ట్ క్లీనము, లేదంటే వీడు బెడేటా కార్బన్ చెప్తూ ఉంటారు కదా. అది ఎట్లా చెప్పగలుగుతారు మాస్టర్ గారు అంటే, అది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు కదా. అంటే ప్రతిసారి వచ్చి ప్రెజెంటింగ్ కంప్లైంట్ చెప్పడు కదా పేషెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే అంటే మనిషి లోపల ఇటువంటి సిమ్టమ్స్ లేవు అనేటువంటి సమస్య లేదు, ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా అన్నీ కూడా తగ్గేటువంటివే, కానీ తగ్గనివంటూ ఏవి ఉండవు అని చెప్తున్నారు అనమాట. రెండవది, అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మనం చూడలేకపోవచ్చేమో కానీ మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నటువంటి చెప్తున్నారు అనమాట. అండ్ అరేంజ్మెంట్ ఇన్ పర్ఫెక్ట్లీ మార్బిడ్ కన్ఫర్మిటీ విత్ with the infinite goodness of all well preserved, well of all the always preserver of human life. అంటే ఇవన్నీ కూడా, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి ఏం జరుగుతాయి, ఎందుకు వస్తాయి మనకి? అది ఎందుకు ఒక పర్ఫెక్ట్ కన్ఫర్మిటీలు అంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో కానీ, లేదంటే అన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. ఎందుకుంటాయి? మనల్ని ప్రిజర్వ్ చేయడానికే మనకి పులిపిర్లు కానీ, ఆనెలు కానీ, లేదంటే ఇంకేదో కానీ ఒక సమస్య ఒకవైపు వచ్చి ఉంటుందన్నమాట, అంతే. అది మనల్ని ఇబ్బంది పెట్టగలిగేటట్టయితే, చాలా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే అది మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేది. కాకపోతే ఫస్ట్ డాక్టర్ ఎవరు అని అంటే శరీరమే. దాని తర్వాతే మనము. ఆ శరీరమే ఫస్ట్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అది ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో, దానికి అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రమే మనకి ఏదో సిమ్టమ్స్ సైన్స్ రూపంలో చెప్తూ ఉంటుంది. దానికంటే ముందు కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది ఏదో రూపంలో. ఇప్పుడు వైట్ హెయిర్ రావడమో, లేదంటే హెయిర్ బ్రిటిల్ కావడమో, లేదంటే కళ్ళు మస్కలు కావడము, ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్సే. వాటిని మనం ఓవర్లుక్ చేస్తాం, కానీ అవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. వాటన్నిటి కూడా చక్కగా గమనించుకోవాలని చెప్తున్నారు. అదే మాస్టర్ గారు ఇక్కడ తెలుగులో ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. వ్యాధి అని పిలువదగిన పరిస్థితి ఉన్న చోట కంటికి కనిపించనివి, గమనింపునకు గమనింపునకు కందనివి, విడమర్చి తెలుసుకొనుటకు లొంగనివి, నివారణకు సాధ్యము కానివి అగు పరిస్థితులు మానవ శరీరంలో వేరుగా ఉండవు. ఇవన్నీ గమనించవచ్చు. ఇవి కంటికి కనిపిస్తూ ఉంటాయి. మనం గమనించవచ్చు కూడా. వాడు ఎట్లా ఉన్నాడు, వాడి హెయిర్ ఎందుకు ఉంది అలా ఉంది, వాడి ఫోర్ హెడ్ ఎందుకు అట్లా వ్రింకిల్డ్గా ఉంది, అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు అనమాట. విడమరిచి తెలుసుకున్నట్టు ఒక లొంగనివి. పోనీ అట్లా మనకు అర్థం కాకపోతే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని, దీన్ని మొత్తం ఓపెన్ చేసి, సిమ్టమ్ ఓపెన్ చేసి, ఎట్లా ఇది ఎందుకు వచ్చింది, దేని వలన ఇక్కడ ముడతలు వచ్చినాయి, ఈ మజిలా లేదంటే ఏదన్నా నర్వా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గా గమనించవచ్చు. అట్లా గమనింపరానివి అన్నట్టుగా లేవు అని చెప్తున్నారు అనమాట. నివారణకు సాధ్యము కానివి అగు పరిస్థితులు మానవ శరీరంలో వేరుగా ఉండవు. ఇంక ఇది నివారణ కాదు అనేటువంటి సమస్య అయితే ఉండదు, ఇక్కడ కనిపించదు అని చెప్తున్నారు అనమాట. సర్వాంతర్యామి నరజాతిని కాపాడి రక్షించినట్టు అపరిమిత ఆ, దయాస్వరూపము అనుటయే దీనికి నిదర్శనము. మనం కాపాడుతున్నది ఎవరు? అందరూ అన్ని చోట్ల అని అంటే సర్వాంతర్యామి. ఎట్లా తెలుస్తుంది మనకి? వచ్చి మనకి ఏదన్నా సేన్ మూవీలో చేయించినట్టు వచ్చి ఇట్లా చేయబట్టుకొని గుంజడము అవన్నీ చేస్తుంటారా అంటే కాదు కదా. అవన్నీ కూడా మనకు తెలియకుండా మనకు ఒక పవర్ రూపంలో, మనకు ఒక మాస్టర్ రూపంలో, మనకు ఒక వెన్నుముక
ద్వారా అంటే మనకు ఒక సపోర్ట్ లాగా ఇస్తూ ఉంటారు. ఎక్కడో దగ్గర మనకి ఈ సపోర్ట్ అందుతూనే ఉంటుంది. మనం దాన్ని గమనిస్తుండం. మనం గమనించినోడికి గమనించినంత అది. మనం గమనిస్తే గనక అరే అరే మనకి కాపాడింది మాస్టర్ గారు ఆ రోజు అని అనుకోవచ్చు మనం. లేదంటే నేను ఆ రోజు నేనే చాలా చాకచక్యంతో నేను ఆ, లెఫ్ట్కి మళ్ళినా లేకపోతే ఇది అయ్యే ఇట్లా అయి ఉండేదేమో అనేటువంటిది మన పర్సెప్షన్ అది. కాకపోతే ఆ రోజు మాస్టర్ గారే కాపాడిండు అని అనుకోవచ్చు కూడా కదా. అంటే అటువంటి సర్వాంతర్యామి మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడో అది మనకు కనిపించదు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ నివారణకు సాధ్యం కానివి గమనించడానికి రానివి అన్నట్లు ఉండవు. అవన్నీ కూడా గమనించవచ్చు కానీ మనం చూడలేకపోవచ్చు. మనం చూడలేకపోతున్నాం కానీ అవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. నిపుణుడు నిపుణుడగు వైద్యుడు గమనికకు అందరివి మొదలే ఉండవు. ఇంకొక మంచి ప్రాక్టీషనర్ వెల్వర్స్డ్ ప్రాక్టీషనర్కి కనిపించనివి అంటూ ఉండవు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి నివారణోపాయమును తర్కముతో పూరింపరాదు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఇవన్నీ కూడా కావు, ఇవన్నీ కూడా మీరు ఊహించేవి అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చేయొద్దు అని చెప్తారు అనమాట. వ్యాధి అస్తిత్వమును గూర్చి హేతువులను నిర్మాణం చేయటం వలన గాని, వ్యాధి స్వభావమును గూర్చి నిరాధారములైన ఊహలు పెంచుట వలన గాని ప్రయోజనము లేదు. ఇవన్నీ కూడా అసలు మీరు ప్రూవింగ్స్ చేయలేదు, లేదంటే మీరు రిపోర్ట్సే తీయలేదు, ఈ రిపోర్ట్స్ ఇట్లా ఉన్నాయి, హెచ్బి ఇంత ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టే, అతని వీక్నెస్ ఉందంటే మరి ఇంకేదో నువ్వు అట్లా కావాలని అంటున్నావు కానీ హెచ్బి 13 ఉంది కదా. ఇవన్నీ కూడా మనము ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం అంత బాగున్నప్పటికీ కూడా మనకు పేషెంట్ సిమ్టమ్స్ ఏదో చెప్తున్నాడు, నాకు వీక్నెస్ ఉంది, నాకు చేత అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తుంటే మనం ఇంకా గమనించాల్సినటువంటిది ఇంకేదో ఉందని గమనించాలి కానీ అది అంతే ఇంకా నీకు లేదమ్మా ఏ డిసీజ్ లేదు, నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నావు, సిటీ స్కాన్లో కూడా అంత నార్మల్ వచ్చింది అన్నట్టుగా మనం ఏదైతే ఎట్లయితే బ్లైండ్గా కొట్టేస్తామో అవన్నీ కూడా చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. దాని వివరణ చెప్తున్నారు అనమాట. నివారణకు నివారణ కావాల్సిన దే నివారణ కావలసినది ఏమైనా దేహంలో ఉన్నచో రోగికి తెలియకుండా ఉండుట సాధ్యము కాదు. ఇటువంటివన్నీ కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కొన్ని ఇవన్నీ కూడా తగ్గాలి నాకు అనేటువంటివి అయితే శరీరంలో ఉండకుండా ఉండవు. ఉంటే గనక రోగికి తెలియకుండా ఉండవు. అంటే తప్పకుండా తెలుస్తుంది ఏదో విషయంలో. రోగి తనకు ఏ బాధయు లేదని స్వయముగా చెప్పగలిగినప్పుడు వైద్యుడు రక్త పరీక్ష చేసి నీకు జబ్బు ఉన్నదన్న అని చెప్పుట హాస్యాస్పదము. నాకేది లేదు సార్, నేను ఆరోగ్యంగా ఉన్నా. చాలా మంది చెప్తుంటారు అసలు మేము ఆరోగ్యంగా ఉన్నాం, ఏదో జనరల్ టెస్టులు చేసుకోవాలని చెప్పేసి 6 మంత్స్కి ఒకసారి చేయిస్తుంటాం, దానికోసం అని హాస్పిటల్ పోతే మొత్తం బీపీ షుగర్ థైరాయిడ్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అన్నటువంటిది ఎంత హాస్యాస్పదము. కాకపోతే నాకేం సిమ్టమ్ లేవని చెప్తారు వాళ్ళు. ఇక్కడ కూడా అదే. రోగికి తనకి ఏ బాధయు లేదు అని స్వయముగా చెప్పగలిగినప్పుడు వైద్యుడు రక్త పరీక్ష చేసి నీకు జబ్బున్నదని చెప్పుట హాస్యాస్పదము. మూత్రమున ఆరోగ్యవంతులకు కూడా అప్పుడప్పుడు చక్కెర పోవచున్నది. దానిని పరీక్షించి వైద్యుడు మందులు వాడమన్నా మందులతో రోగము పుట్టించుటయే రా వాడమన్నా మందులతో రోగము పుట్టించుటయే. అంటే ఒకవేళ యూరిన్లో గ్లూకోజ్ పోవడం అనేది, షుగర్ పోవడం అనేది కామనే. కొన్నిసార్లు ఎక్సెస్ అయినప్పుడు పోతూ ఉంటుంది. ఆ ఆ రోజు యూరిన్ టెస్ట్ చేసి గ్లూకోజ్ పోతుంది, ఫ్రక్టోజ్ పోతుంది ఇవన్నీ చెప్పినాం అనుకోండి, దీనికి మందులు వాడాల్సి వస్తుంది, లేదంటే క్రానిక్ ఇబ్బంది పడతారని డాక్టర్ చెప్పాడు అనుకోండి, అది మనకి నమ్మబుద్ధి అవుతుందా? ఒకవేళ నమ్మినా కానీ ఎట్లా అనిపిస్తుంది మనకి, అరే ఏంది ఇది అని అనిపిస్తుంది కదా. సేమ్ అట్లనే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అంటే అప్పుడు మందులు వాడిరు అనుకోండి, ఆ మందులతోని రోగాన్ని పుట్టించుటయే కానీ ఇంకేది కాదు. ఇప్పుడు చాలా మందికి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కోసారి రైజ్ అవుతుంటాయి, లేదంటే హైపర్ టెన్షన్, జస్ట్ వైట్ లైన్ హైపర్ టెన్షన్గా హాస్పిటల్కి పోయినప్పుడే పెరుగుతుంది. దాన్ని బట్టి ఇంకా నువ్వు వాడాల్సిందే లైఫ్ లాంగ్ బీపీ టాబ్లెట్లు అని చాలా కేసులు ఉంటాయి ఇట్లా. మరి వాటన్నిటిని ఎట్లా అంటే అవన్నీ కూడా ఆ, ఏమంటారు, మందులతో రోగము పుట్టించుటే కానీ ఇంకేది లేదని చెప్పుకోవచ్చు అనమాట. అట్లే మూత్రాదులు పరీక్ష చేసి ఏమీ జబ్బు లేదని వైద్యుడు నిర్ణయించినను కొందరు నిద్ర పట్టక బాధపడేవారు, తలనొప్పి నడుము నొప్పులు కలవారు కలరు. అంటే ఇట్లా నీకేం టెస్ట్, అన్ని టెస్టులు చేసి నీకేం ఇబ్బంది లేదయ్యా అంటే, లేదు సార్ నాకు నిద్ర పట్టట్లేదు, నాకు నడుము నొప్పులు ఉన్నాయి, నాకు చేతన అవ్వట్లేదు అని చెప్తుంటే దాన్ని ఇప్పుడు నీకేం లేదని ఆర్గ్యుమెంట్ చేసి నీకేం లేదని చెప్పి పంపించడం ఎంతవరకు సమంజసమని అనుకోవచ్చు. వారికి జబ్బు లేదన్నట్టు కూడా హాస్యాస్పదము. అటువంటి వారికి జబ్బు ఉండదా? ఉంటుంది కదా. ఎందుకు? వాళ్ళకి స్లీప్లెస్నెస్ అనేది ఒక పెద్ద జబ్బు. ఎందుకంటే
వాడికి ఏం ఆలోచనలు ఉన్నాయో ఏం జరుగుతుందో మైండ్లో వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి, వాటిని మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. వాడు ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉందో, నీకేం లేదు సిటీ స్కాన్లో నార్మలే ఉంది, ఏ నరము ఎండిపోయింది, ఏ నరము ఎండిపోలేదు, ఇంకా బ్లడ్ క్లాట్ అయింది, అవన్నీ చాలా చాలా చెప్తుంటారు బ్లైండ్గా. ఇవన్నీ కూడా ఏమి ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా హాస్యాస్పదం కాదు అన్నట్టుగా మాస్టర్ గారు చెప్తున్నారు. ఒకడు నీరసముతో మంచము దిగలేని స్థితిలో ఉండగా వైద్యుడు పరీక్షించి నీకు జబ్బు తగ్గినది, నీ నీరసము కేవలము కేవలం మానసికము, నీరసం ఉన్నట్టు ఊహించుచున్నావు గనుక నీ ఇట్లా బాధపడుచున్నావు, అంతేగాని నీకు జబ్బు లేదు. ప్లేట్లెట్స్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి, మొత్తం అన్నీ కూడా మంచిగా ఉన్నాయి, ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ అంతా క్లియర్గా ఉంది. కాకపోతే ఇప్పుడు నీరసం అట్లే ఉంది. అంటే మరి దీనికి ఇంకా వాడు ఇంకా నటిస్తున్నాడని అనుకోవచ్చా, లేదంటే వాడికి నిజంగా లేవలేని పరిస్థితి ఉందా అని అంటే, వాడి పరంగా అలోపతి చూసిన విధంగా ఆ బ్లడ్ రిపోర్ట్ మాత్రమే చూస్తే అదంతా కూడా నార్మల్ ఉన్నట్లే. కాకపోతే పేషెంట్ చాలా బాధపడుతున్నాడు అంటే ఇట్ టేక్స్ టైం, వైటల్ ఫోర్స్ అనేది వీక్గా ఉంది, ఏదో చెప్తుంటారు, మనం ఇంకేదో చేయాలి, ఇంకో మెడిసిన్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కానీ ఇంకా దానికి ఇంకేదైనా తగ్గడానికి ప్రయత్నం చేయాలి, కానీ నీకు అంత జబ్బే లేదు నీకు అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేయరాదు అని చెప్తున్నారు అనమాట. జబ్బు ఉన్నదో లేదో తెలియుటకు రోగియే ప్రమాణము కానీ వైద్యుడు కాదు. అంతే కదా. నీకు ఉంది నువ్వు వాడాల్సిందే అని, ఇప్పుడు సిజోఫ్రేనియా ఉంటుంది, నాకు ఏది లేదని అంటుంటాడు, కాకపోతే వాడికి ఉంటుంది. నాకు ఏది లేదని చెప్పినప్పుడు ఏంటి అంటే వాడికి మెంటల్గా ఆరోగ్యంగా ఉన్నట్టే, కాకపోతే వాడికి తెలియకుండా వాడికి కొన్ని అవుతుంటాయి అనమాట. ఆ టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినంత మాత్రాన వాడికి ఏం కనిపించకపోతే నీకు సిజోఫ్రెనియా లేదు, నువ్వు కావాలని అట్లా చేస్తున్నావు, నీకు మీ ఇంట్లో వాళ్ళు నచ్చక అట్లా చేస్తున్నావు అని అన్నారు అనుకోండి, అది జబ్బు కాదా? అది జబ్బే. లేదు అని అంటే ఇంకేంటి, నీకంతా బాగానే ఉంది, చూడ్డానికి అంతా బాగుంది, కాకపోతే రోగే చెప్తున్నాను నాకు ఇబ్బంది ఉంది సార్, నాకు రాత్రిపూట అయితే నాకు భయం వేస్తుంది అని అంటే, నీకు ఈ రిపోర్ట్స్ తీసి ఇవన్నీ కూడా ఏం లేవండి అని చెప్తే, అది కూడా ఈ రెండు కూడా హాస్యాస్పదమే. ఎవరు చెప్పాలి నాకు రోగం లేదని అని? రోగి మాత్రమే చెప్పాలి అని చెప్తున్నారు అనమాట. రోగే ప్రమాణం కానీ వైద్యుడు కాదు. రోగి శరీర ధాతువులను, రక్తమును, మూత్రమును, ఉమ్మిని పరీక్ష చేసి ఫలితములు బొత్తిగా ప్రమాణం కాదు. అంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఒక దగ్గర మనకి కొన్ని ఆ, మనకి చూపిస్తాయి అంతే, కొన్ని ప్రూఫ్స్, కానీ మొత్తం ఇవే కాదు అని చెప్పుకోవచ్చు కదా, అది చెప్పుకోవడానికి రాదు కదా. అంటే ఇవి కొద్ది గొప్ప హెల్ప్ చేస్తాయి మనకి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా, కానీ మొత్తం ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మొత్తం చేయడం కరెక్ట్ కాదు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. రోగి శరీర ధాతువులు, రక్తములు, మూత్రమును, ఉమ్మిని పరీక్ష చేసి ఫలితములు బొత్తిగా ప్రమాణం కాదు. రోగి మనసునకు అనిపించనిది, వైద్యుడి కంటికి కనిపించనిది, మైక్రోస్కోపు, ఎక్స్రేలతో తీసి నిర్ణయింపబడినది ఏది ప్రమా రోగములకు ప్రమాణము కాదు. ఇక్కడ కనిపించట్లేదు, సిటీలో కనిపించట్లేదు కానీ నీకు ఉంది, ఎక్స్రేలో తీసి నీకేం లేదు, ఇవన్నీ కూడా అవి జస్ట్ మనల్ని చదవడానికి లేదంటే మనకు ఒక ఐడియా ఇవ్వడానికే, కానీ అందులో లేదన్న మాత్రాన ఇక్కడ ఈ స్ప్రెయిన్స్ అనేవి, మజిల్ స్ప్రెయిన్స్ అనేవి, లిగమెంట్ స్ప్రెయిన్స్ అనేవి, కానీ బోన్స్ వీక్ అయినాయి అనేది, బోన్స్కి స్ప్రెయిన్ అయింది అనేది మాత్రం ఏ- కొన్ని స్కాన్స్లో కనిపించదు. మరి అది చూసి నీకేం లేదు, నీకు జస్ట్ పెయిన్ వస్తుంది, పెయిన్ కిల్లర్ వేసుకో అనడం ఎంతవరకు సమంజసం? లేదంటే అది పెయిన్ కిల్లర్, నీకు ఏది అవసరం లేదు, నువ్వు మామూలుగానే ఉన్నావు, కాకపోతే నువ్వు ఏదో లీవ్ కోసం ఇట్లా చేస్తున్నావు అని అనడం కూడా తప్పే కదా అనేది. ఇవన్నీ కూడా గమనించాలి. కొన్ని మైక్రోస్కోప్కి కనిపించని చాలా ఉంటాయి. ఇప్పుడు డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ అయినంత మాత్రాన ఫీవర్ ఉందని చెప్పేసి కాదు. పోనీ అట్లనే ఇన్ఫెక్షన్ ఉందని, ఇన్ఫెక్షన్ ఉందని అంటారు, కాకపోతే ఇన్ఫెక్షన్ దేని వలన వచ్చింది, దేనికోసం వచ్చింది, మనల్ని కాపాడడానికే ఇన్ఫెక్షన్ వచ్చింది, కాకపోతే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇది ఇది ఇంకో రూట్ అయితే, కొన్నిసార్లు అన్ని బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి, కాకపోతే శరీరం అనేది సహకరించదు, మరి అప్పుడు ఏం చేస్తారు అనేది చూడాలన్నమాట. రోగి కన్నా వేరుగా రోగము వాని ఎందు ఉందని భ్రమపడిన అశాస్త్రీయ దృష్టి సత్యము కాదు. ఇవన్నీ నీకేం లేవు, నీకు జస్ట్ భ్రమ, నీకు రోగం ఉందని భ్రమ, అంతేకాని నీకేం లేదు, సిమ్టమ్స్ లేవు, లేదంటే ఇబ్బంది లేదు అని చెప్పడం కూడా తప్పే అని చెప్తున్నా అనమాట. అశాస్త్రీయ దృష్టి కూడా సత్యము కాదు అంటే అంత అన్సైంటిఫిక్గా కూడా బ్లైండ్గా చెప్పొద్దు అని చెప్తున్నాను అనమాట. నివారణ చేయవలసిన రోగమని ఉన్నచో దాని వార్తలు దాని వార్తలను అందించునట్టి వేదనలు రోగిలో తప్పక పుట్టును. వేదన లేకుండా రోగం ఉన్నచో మానవులు కుళ్ళి చత్తురు. అంతే కదా. నివారణ చేయవలసిన రోగమని ఉన్నచో దాని వార్తలను అందించినట్టు వేదనలు రోగిలో తప్పక పుట్టును.
మనకి సిమ్టమ్స్ అనేవి ఏంటి, లోపల ఏది ఉందనేది మనకు తెలియజేస్తుంది సిమ్టమ్స్ అనేవి. అట్లా సిమ్టమ్స్ లేకుండా ఉన్నట్లయితే అంటే ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తుంటాం. ఏం చూస్తుంటాం, ఇక్కడ క్యాన్సర్ అంత ఇంతవరకు నాకు ఫీవర్ వచ్చిందే లేదు సార్, సడన్గా క్యాన్సర్ అని చెప్తున్నారు. ఇప్పుడు మంచి పొలంలో పని చేసుకునేవాడు ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ అని చెప్తున్నారు. రైతులు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎందుకు క్యాన్సర్ అని అంటారు. కాకపోతే ఏదో సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఓవర్లుక్ చేయడం, నెగ్లెక్ట్ చేయడం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్తున్నారు అదే, వేదనలు లే వేదన లేకుండా రోగం ఉన్నచో మానవులు కుళ్ళి చెత్తురు. అంటే సిమ్టమ్స్ అని తప్పకుండా ఉంటాయి, మనం గమనించలేము అది. ఈవెన్ డాక్టర్ కూడా కొన్నిసార్లు ఓవర్లుక్ చేయొచ్చు. ఇవన్నీ ఏం కాదమ్మా, వీక్నెస్ అని ఎప్పటి నుంచో చెప్తున్నావు కానీ ఏం కాదులే, మంచిగా తినని చెప్తుంటారు. కానీ మంచిగానే తింటుండొచ్చు ఆమె, మంచిగా తింటుండి కూడా వేదనలు సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు మనం గమనించాలి, ఇంకేదో ఉందని చూడాలి. కానీ ఏం లేదు నీకు, ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా కాదు. రెండవది, ఇవన్నీ కూడా ఒకవేళ అట్లా ఉన్నట్లయితే రోగ రోగం ఉండొచ్చు మానవులు కుళ్ళి చెత్తరు. వేదన లేకుండా రోగం ఉందనుకోండి, అప్పుడు ఏమైతే తెలియకుండా అందరు క్యాన్సర్లతోనే, అందరు తెలియకుండా ఒక డిసీజ్తోనే టక్కా టక్కా చనిపోతారు. ఇప్పుడు అట్లా చనిపోయిన అందరికి ఏం చెప్తారు, స్ట్రోక్ అని చెప్తారు. కానీ మనం ఎన్ని చూడొచ్చు, చాలా చూడొచ్చు. ప్రతిసారి స్ట్రోకే ఉంటుందా, ప్రతి కేసు స్ట్రోకే ఉంటుందా? కాదు కదా. అట్లా తెలియకుండా స్పాంటేనియస్గా చనిపోయిన వాళ్ళందరినీ కూడా హార్ట్ అటాక్, స్ట్రోక్ అని చెప్తారు. ఎందుకంటే దాన్ని గమనించలేదు, దాన్ని మళ్ళీ పోస్ట్ మార్టం చేసి చూస్తే తప్ప తెలియదు అది. అట్లా భగవంతుడు సృష్టికర్త కనుక రోగం ఉన్న చోట వేదన లేకుండుట ఆ దయామయుని యొక్క ఆ దయామయుని సృష్టిలో అసాధ్యము. ఎంత మంచిగా చెప్తారు చూడండి. అంటే భగవంతుడు సృష్టికర్త అంటే అతని సమక్షంలో అక్కడ ఉన్నటువంటి ఏమంటారు, అతని క్రియేషనే మనం కాబట్టి సిమ్టమ్ లేకుండా వేదన ఉంటది అనేది అసాధ్యము అని చెప్తారు అనమాట. అంటే ఆ దయామయుని సృష్టిలో అసాధ్యము ఏది, రోగం ఉన్న చోట వేదన లేకుండుట అనేది. రోగం ఉంటది, వేదన కూడా ఉంటది. ఇక్కడ ఇప్పుడు రోగం ఉంటుంది కానీ వేదన లేదు అనేటువంటిది అది ఆ, అశాస్త్రీయము. ఇంకా కొన్ని ఏదో సిఫిలిటిక్ కేసెస్లో అట్లా కూడా ప్రతి కేసులో ఉంటాయి సిమ్టమ్స్ అనేవి. అట్లా ఆ దయాముని సృష్టిలో అసాధ్యము. భగవంతుని దయ అనగా ఇదియే. అంతే, భగవంతుని దయ అంటే ఇదే. మరియు రోగమునకు వేదనకు నివారణోపాయము ఈ సృష్టిలో నిమర్చబడి. ఏంటి? చెప్పండి సార్. సార్ నమస్తే, చెప్పండి. నుంచి ఆ, ఇక్కడ చెప్తున్నారు అదే, ఆ దయముని సృష్టిలో అసాధ్యము భగవంతుని దయ అనగా ఇదియే. మరియు రోగమునకు వేదనకు నివారణోపాయము ఈ సృష్టిలో నిమర్చబడి ఉన్నది. సిమ్టమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ తగ్గట్టుగా మనకి దాని ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్తారు అనమాట. కనుక రోగి అనుభవించి చెప్పు వేదనలు, రోగి ప్రవర్తనమును, వైద్యుడు గమనించు ప్రత్యేకతలను ఆధారముగా కొని మందులు నిర్ణయింపవలను కానీ వానిని త్రోసిపుచ్చి మాత్రము ఉమి పరీక్ష చేసి వాని ఫలితములకు ప్రాముఖ్యతనిచ్చి సాంకేతిక ఊహలు పెంచుకొని వ్యాధులకు నామకరణం చేసి జాతకము చెప్పుట తెలివి తక్కువ. పేషెంట్ సిమ్టమ్స్తో తీసుకొచ్చినప్పుడు సిమ్టమ్స్ని గమనించి సిమ్టమ్స్కి మందులు ఇవ్వాలి. అంటే మనం దాన్ని జాగ్రత్తగా చూసి ఇవన్నీ కరెక్ట్ అని చూడాలి, చూసి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వాలి. అంతేకాని అక్కడ వాడిని త్రోసిపుచ్చి, అంటే ఇది కాదు నీకు తెలియదు, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకురాపో, యూరిన్ టెస్ట్ చేసుకురాపో అని చెప్పేసి పంపించి ఆ ఫలితములను చూసి ఆ ఫలితములకు ప్రాముఖ్యతనిచ్చి సాంకేతిక ఊహలు పెంచుకొని ఇది ఇట్లా ఉంటే ఈ మైక్రోబాక్టీరియా పెరుగుతుంది, ఇది ఇట్లా ఉంటే ఇది పెరుగుతుంది అని చెప్పేసి ఊహలతో పెంచుకొని వ్యాధులకు నామకరణము చేసి కొత్త కొత్త వ్యాధులకు పేర్లు పెట్టొచ్చు. జాతకము చెప్పుట తెలివి తక్కువ అని చెప్తారు అనమాట. అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా కాదు, ఇవన్నీ చేయరాదు అని చెప్తున్నారు. దాని వలన వైద్యుని సాంకేతిక పరిశ్రయము పరిశ్రమము వైద్యుని విద్యా ప్రదర్శనము నిరూపితమగునే కానీ రోగి బాధ తీరదు. అంటే నేను ఎంతవరకు చదువుకున్నాను దానిలో నిరూపించవచ్చు కానీ పేషెంట్ అయితే బాగుపడని చెప్తారు అనమాట. వైద్యుడి విద్య ఆ, దాని వలన వైద్యుడి సాంకేతిక పరిశ్రమము వైద్యుని విద్యా ప్రదర్శనము నిరూపితమగునే కానీ రోగి బాధ తీరదు. వైద్యమునగా రోగి బాధ తీర్చుటయే. వైద్యం అంటే ఏంది, రోగి యొక్క బాధను తీర్చాలి. అంతేకాని ఇక్కడ ఏం చెప్తున్నారు,
వాడి యొక్క విద్యా ప్రదర్శన కానీ, వాడికి ఏ టెస్ట్ తెలుసు, నాకు ఇవి తెలుసు, ఇవి తెలుసు, తెలియని కొన్ని, చాలా తెలియనటువంటి కొన్ని ఇవి ఉంటాయి. కొన్ని మనకి తెలియనటువంటి కొన్ని ఏమంటారు, ఆ, ఆ పేర్లు ఉంటాయి. దాని మెడికల్ టర్మినాలజీ ఉంటుంది. అది మనకు తెలియకపోయినంత మాత్రాన అది ఉండదని కాదు. అక్కడ ఏదో కొత్త కొత్త చెప్పి పేషెంట్ని కన్ఫ్యూజ్ చేసి దాని వలన ఇంకేదో సిమ్టమ్స్ని తీసుకొని అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి నీకే తెలియదు, ఇవన్నీ అట్లే ఉంటాయి, మీకు తెలుసా నాకు తెలుసా అంటే ఏం చెప్తారు? అప్పుడు పేషెంట్ కూడా ఏం చెప్పలేడు. అట్లా అట్లా చేసి దాన్ని నిరూపించడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల రోగి బాధ తీరదు, కానీ ఆ రోగి సఫర్ అవుతూనే ఉంటాడు. అది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ విధంగా చేయొద్దు అన్నట్టుగా మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. ఈ 14th అవర్స్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే కంపల్సరీ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, దాన్ని మనం గమనించాలి. ఆ గమనించి దానికి మెడిసిన్ ఇవ్వాలి, కానీ సిమ్టమ్సే లేవు అనేది మాత్రం నీ యొక్క ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు అది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మాస్టర్ గారు. ఇప్పుడు చంద్రబాబు ఒక చిన్న రీక్యాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాడు. మీతో అనుకోవచ్చు. నమస్కారం సార్. శుభోదయం. నమస్కారం. నమస్కారం సార్. సార్ శుభోదయం. వాసు సార్. సార్ శుభోదయం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అమ్మా. కంగ్రాట్స్ మాస్టర్, బాగా జరిగే క్లాసెస్. మాస్టర్ గారి సన్నిధిలో చక్కగా అందరం నేర్చుకున్నాం. థియరీ అయిపోయింది, ప్రాక్టికల్స్ కూడా అయ్యాయి, అవుతూనే ఉంటాయి. చాలా బాగా. ఆ షైనింగ్ మీ ఫేస్ లో కనిపిస్తుంది సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి మోజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి మోజయామి. అందరిలోనూ నిన్నే చూస్తాం, అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి మోజయామి. కృష్ణమాచార్య మావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. నమస్కారం అందరికీ. మనము కారు నడుపుకుంటాం, కారు వెహికల్ ఏదో ఒకటి మనం నడుపుకుంటాం. కారు నడుపుకుంటూ ఏం చేస్తాం? మినిమం 10,000 కిలోమీటర్స్కి ఒకసారో లేదా 1 ఇయర్కి ఒకసారో ఏం చేస్తాం? కార్కి
సర్వీసింగ్ చేస్తాం. సర్వీసింగ్ చేస్తా కదా, అవునా? లేదు నాకు వీలు కాదండి, ఆ, నాకు ఇబ్బందిగా ఉందండి, ఒక్క రోజు నేను స్పెండ్ చేయలేను అంటే ఏమవుద్ది? బ్రేక్ డౌన్. బండి బ్రేక్ డౌన్ అవుతుంది, పాడైపోతుంది కదా. అందుకని ఏం చేయాలా? సర్వీసింగ్ చేసుకోవాలి. సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత బాడీ ఎట్లుంటుంది? కారు ఫుల్ షైనింగ్ ఉంటుంది, అవునా లేదా? కొత్తదానిలాగా ఉంటుంది. అట్లా మినిమం ఒకసారి అనమాట, అంటే శ్రీశైలం క్లాస్లో ఒక సర్వీసింగ్ అది మా అందరికీ కూడా. సర్వీసింగ్ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది కదా, డ్రైవింగ్ స్మూత్ ఉంటుంది కదా, గేర్లు బాగా పడతాయి కదా, మనం ఎట్లా ఎట్లా ఉండాలి ఇంకా అన్నీ తెలుస్తాయి. నిజం చెప్తున్నా. లేకపోతే ఏమవుద్దంటే జీవితం రొటీన్ అయిపోతుంది. రొటీన్ అయిపోయి ఏ, అంటే మాకు తెలుసు అది కరెక్ట్గా కరెక్ట్ అని తెలుసు, కాదని తెలుసు, అన్ని తెలిసినా కూడా ఆచరణాత్మకంగా ఉండే జీవితంలో మనం చేసేవి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాం. అట్లా మాకు చాలా ఉపయోగపడ్డాయి క్లాసెస్. అలాంటి అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి నమస్కారం. అదండి. నెక్స్ట్ అయిన తర్వాత ఇవాళ ఏం చెప్పారు క్లాస్లో ఆర్గనైజ్లో అంటే శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏ ఏ యొక్క చిన్న మార్పు ఉన్నా అది దాని యొక్క లక్షణాల ద్వారా సూచిస్తుంది. సూచించకుండా శరీరంలో దాగి ఉండి ఇది ఏదీ లేదు. మెంటల్ బాడీలో కానీ, ఫిజికల్ బాడీలో కానీ, వైటల్ బాడీలో కానీ, ఇందులో దానిలో నీ మార్పుల ద్వారా తెలియజేస్తుంది. అది గమనించకుండా కొన్నిసార్లు జరిగిపోతుంది. అది అక్కడ జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్స్కి ఇస్తున్నాడు. మీరు ఓవర్లుక్ అయ్యి టెస్ట్లు నార్మల్గానే ఉన్నాయి కదా అని ఓవర్లుక్ చేయకండి. మన టెస్ట్లో కూడా కింద ఏముంటుంది? టెస్ట్లు అంతా తీసిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కింద ఏం రాస్తాడు? ప్లీజ్ క్లినికల్లీ కోరిలేట్ అని రాస్తాడు. అది మర్చిపోవద్దు మనం. అది మర్చిపోకుండా డాక్టర్ ఏం చేయాలా? ఓన్లీ పైన చూసి కరెక్ట్ అనుకోవద్దు. ఏది షుగర్ వచ్చింది కానీ నీకు బీపీ వచ్చింది అనుకోవద్దు. వాళ్ళ లోపల ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? నీకు షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య వాడుతుంటారు వర్డ్. నిజంగానే వాడు షుగర్ వస్తుంది, బార్డర్లో ఉంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు వాటి అనవసరంగా వాటి భయపెట్టడం? భయపెడితే షుగర్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం శ్రీశైలం క్లాస్లో చెప్పుకున్నాం. ఎందుకు వస్తుంది షుగరు? వై షుగర్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ద బ్లడ్ వెన్ దెర్ ఈస్ నో స్వీట్నెస్ ఇన్ లైఫ్. వెన్ దెర్ ఈస్ నో స్వీట్నెస్ ఇన్ లైఫ్. అలాంటి ఏమైనా సిచ్యుయేషన్స్ ఉన్నాయా చూసుకోవాలి. అప్పుడు మీరు క్లినికల్గా కూడా వాడికి దాని యొక్క ఫలితము, దాని యొక్క కారణము రెండు కనిపించాయా? అప్పుడు కూడా ఏం చెప్పాలా? ఏం కాదులేరా, మొన్న నువ్వు టెన్షన్ పడ్డావు, దానివల్ల వచ్చిందేమో, ఆ టెన్షన్ని మెల్లమెల్లగా సర్దిద్దుకోరా. ఆ గురువుగారు మొన్న ఉన్నారు కదా మీ గురువుగారు, ఆయన దగ్గరికి ఒకసారి కాలు మొక్కేసి ఒక 2 రోజులు ఆయన దగ్గర ఉండేరారా అని చెప్పాలి. అంటే సర్వీసింగ్కి వెళ్ళి రావాలి. వెళ్ళిన తర్వాత వాడికి ఏం చెప్తుంది? ఈ లైఫ్ కరెక్ట్ కాదు కదా, నేను ఇట్లా మాట్లాడాల్సింది ఉంది కాదు కదా, నేను ఇట్లా ప్రవర్తించకుండా ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అనిపించిన తర్వాత మరి దాన్ని సరిదిద్దుకుంటాడు. అప్పుడు మళ్ళీ షుగర్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది, జీవితాంతం నార్మల్ అయిపోద్ది. అది వైద్యం అంటే. నెక్స్ట్ అట్లా కానీ టెస్ట్లో వచ్చింది కదా అని మనం నిజామని అనుకోరాదు. ఒకటి, టెస్టులు రాకపోయినా కూడా శరీరం తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నారు, ఒక ముళ్ళు ఉందనుకోండి, ముళ్ళు వచ్చింది అనుకోండి, ఏమైతే ఎట్లా తెలియజేస్తుంది శరీరం? నొప్పి కదా. ముళ్ళు గుచ్చిన నొప్పి తెలియదా? మరి ఆ చిన్న ముళ్ళు గుచ్చుతున్న నొప్పి తెలిసినప్పుడు లోపల పెను మార్పులు చోటు చేసుకున్నప్పుడు శరీరం తెలియజేయదా? అది తెలియజేస్తుంది. కానీ సూర్యోదయం ఉంది కానీ వీడు కళ్ళు మూసుకున్నాడు అంతే కదా. అట్లా వీడు గమనించుకోలేదు. గమనించుకోలేకుండా ఏం చేసినాడు? నొప్పి ఉందని డోలో వేసుకోవడం, లేకపోతే
యూరిన్ ఎక్కువ సార్లు వస్తుందంటే ఏదో టాబ్లెట్ వేసుకొని దాన్ని మూసి మారుగా చేయడం, ఆ సిమ్టమ్స్ని వీడు గమనించట్లేదు. గమనించకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాడు. అంటే మెసెంజర్ని చంపుతున్నాడు. దాని తర్వాత ఈ పెద్ద రోగం వచ్చిందని చెప్తా. అందుకని డోంట్ ప్యాలియేట్ అండ్ డోంట్ గో ద థెరపీస్ విచ్ డూ ప్యాలియేట్. పాలియేషన్ చేసేటువంటి వైద్యాలు చేయకండి. అది ఇక్కడ చెప్పేది అనమాట. అందుకని గమనించి జాగ్రత్తగా ఉండండి. ఈ శరీరం ఏం చెప్తుందో వినండి. అది ఇక్కడ హనుమాన్ గారు ఇక్కడ చెప్పింది. మీకు తెలియకుండా ఏ రోగాలు కూడా ఉండవు. అన్నీ కూడా శరీరం చెప్పేటటువంటి సూపర్ కంప్యూటర్. గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఆమె ఆల్జీమర్స్ డిసీజ్ అని వచ్చింది. అంటే లాస్ ఆఫ్ మెమరీ. ఆమె ఏంటి అంటే కేసు చెప్తా, ఒక్క నిమిషం చెప్తాను, పర్లేదు కదా. మదర్ టీచర్స్ కూడా చెప్తాను, ఎందుకంటే రిలేటెడ్గా ఉంటుంది కదా, ఒకసారి ప్రాక్టికల్గా కూడా. ఎందుకు వచ్చింది సార్? ఓకే, ఆల్వేజ్ వెల్కమ్ సార్. చెప్పండి సార్, కేసెస్ వింటాం. థ్యాంక్ యూ. సరే. అయితే ఆమె మర్చిపోతా ఉంది. 2 ఆర్నమెంట్స్ పెట్టేసింది, బీరువాలో మర్చిపోతుంది. అయిన తర్వాత మతిమరుపు. పనామె పనామె వర్క్ చేస్తుంటే ఆమె మీదనే ఉంటుంది. పనామె ఆ స్పూన్ తీసుకుపోయింది, పనామె మామిడి పండు తీసుకుపోయింది, పనామె అది తీసుకుపోయింది, పనామె ఇది తీసుకుపోయింది అంటా ఉంటుంది. అది కేసు. వచ్చిన తర్వాత నిన్న వాళ్ళ కూతురు వచ్చింది. సార్ అన్నీ కూడా ఏదున్నా చుట్టి బీరువాలు పెట్టేసా సార్. ఏదున్నా మొన్న మొత్తం ఇల్లని సరితే ఆ 2 ఆర్నమెంట్స్ కూడా, 2 జ్యువెలరీ కూడా దొరికింది. ఇన్ని రోజులు ఏమంటుంది, ఆ పనామె తీసుకుపోయింది అంటది. కానీ ఆ 2 కూడా జాగ్రత్తగా బట్టల్లో దాచి పెట్టేసింది. అయిన తర్వాత విలువైనవి ఏమైనా ఉన్నాయనుకోండి, జాకెట్లో ఏవో ఉన్నాయనుకో, అవన్నీ తీసి బీరువాలు పెట్టేస్తాను, మర్చిపోతాను. మామిడి పండ్లు బాగున్నాయని పనా వేసుకపోతే ఏం చేసింది, చుట్టేసి కబోర్డ్లో పెట్టేసింది. అవి తీసి చూస్తే అవి మురిగిపోయినాయి. ఈ వైద్యం ఇవ్వండి అని వచ్చా. నేను వాళ్ళకి ఏమి ఇప్పుడు ఎట్లా గమనించాలి పని కేసుని? మనం ఎట్లా గమనించాలి ఇటువంటి కేసుని? మనం చేయాల్సిన వైద్యం ఎక్కడ ఉంది? మెంటల్ ప్లేన్లో ఉంది. అంటే ఏంటి? దాచుకునే తత్వము, ఎదుటి మనిషి మీద అనుమానము, రెండు ఉంది. దాచుకునే తత్వం. ఓకే, గుడ్, బాగుంది. ఇంకా సస్పిషియస్ ఉంది. ఇంకా మానసిక కక్షలో ఉంటుంది. గుడ్. మానసిక కక్షలో ఎందుకు వచ్చింది? ఇక్కడ డిసీజ్ ఏంటి? షార్ట్ మెమరీ కూడా లేకుండా పోయింది సార్. మెమరీ లేకుండా పోయింది. ఎందుకు? ఇన్సెక్యూరిటీస్. గుడ్, బాగా వచ్చారు, ఒక పాయింట్కి వచ్చారు. ఇన్సెక్యూరిటీ. ఇంకా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉందేమో అని అడగాలి సార్. గుడ్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉందని అడగాలి. ఇంకా యాంగ్జైటీ కూడా ఉంటుందా సార్? యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఎక్కువ గలగల మాట్లాడుతుంటుంది ఆమె కేసులు, అంటే గలగల మాట్లాడుతూ ఉంటుంది. సరే, గతంలో ఏం జరిగినవి సార్ మరి అమ్మా? లోక్వాసిటీ ఫస్ట్ నుంచి బేసిక్ గా ఉంది ఆమెకి. అతి జాగ్రత్త సార్. అది జాగ్రత్త. గుడ్, అది జాగ్రత్త. బాగుంది, ఆమె స్వభావంలో ఉంది. బాగుంది. ఇంకా గతంలో ఏం జరిగినవి? ఇచ్చే గుణం లేదు. ఇచ్చే గుణం లేదు. ఓకే. ఇంకా గతంలో ఏం జరిగినవి? గతంలో ఇది వాళ్ళ పెద్ద ఫ్యామిలీ. వీళ్ళ హస్బెండ్ ఇంటికి పెద్ద. ఆయన ఇల్లు మెయింటైన్ చేసేవాడు కనుక ఈమెని డామినేట్ చేసేవాళ్ళు. ఎందుకో ఫ్యామిలీలో ఈమెకి వాల్యూ ఇస్తే మళ్ళీ మిగతా అందరు వాళ్ళే వాల్యూ ఇస్తున్నారు అనుకొని ఈమెను అణిచిపెట్టేవాడు. ఈమెకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. ఈమె నిర్ణయాలకు కానీ దానికి కానీ ఏది కూడా విలువ ఇచ్చేవాళ్ళు కాదు. దాదాపుగా ఆమెకి ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా జరిగింది అదే. దాదాపుగా 10 years నుంచి కూడా వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈమెకు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా వాళ్ళ అన్నదమ్ముల డివైడింగ్ కాలేదు.
ఆమె ఏం ఫీల్ అయింది అంటే మేము ఇంత చేసిన చిన్న నేనేమో వంట ఇంట్లో ఇంత చాకరీ చేసిన, ఆయన అంత చాకరీ చేసిండు, అయినా సరే విలువ ఇయ్యలేదు కనుక మరుదులు ఎవరైనా ఇంటికి వస్తే ముందు రానియదంట. ఇంత చేసి పెట్టి సప్రెస్ ఎమోషన్స్ అండి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెస్ డామినేషన్. ఎమోషన్స్. ఓకే, ఇది విషయం. సరే, అయిన తర్వాత నాకు అర్థమైనవి వాళ్ళతో షేర్ చేసినవి ఏంటి అంటే, వై షీ ఈజ్ హైడింగ్ దోస్ థింగ్స్, వై బ్రెయిన్ టుక్ దట్ డెల్యూషన్. బ్రెయిన్కి ఆ ఇంపల్స్ ఎందుకు వచ్చింది? ఏది ఎవరో ఎత్తుకుపోతారో జాగ్రత్త దాచాలి కదా. ఆ ఇంపల్స్ ఎందుకు వచ్చిందో గమనించమన్నారు ఫస్ట్. వాళ్ళు గమనించి నెక్స్ట్ వీక్లో చెప్తాను కదా. అది కదా బాడీ సూపర్ కంప్యూటర్, దానికి ఒక రకమైన ఇన్స్టింక్ట్ వచ్చింది, ఎవరు ఎత్తుకుపోతారు కనుక దాన్ని తీసి దాచాలి నేను. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఏదైనా చేదు సంఘటన జరుగుతుంది అనుకోండి, మీరేం చెప్తారు ఇంట్లో పిల్లలకి వాళ్ళకి? ఏం చెప్తారు? ఏదైనా చేదు సంఘటన జరిగింది అనుకోండి, మీరు ఎట్లా అష్యూర్ చేస్తారు వాళ్ళని? దాన్ని డైల్యూట్ చేసి చెబుతాం సార్, నిజం పూర్తిగా చెప్పకుండా. ఒకటి ఇంకా జాగ్రత్తగా ఉండమని చెబుతామండి, పలానా విషయంలో పలానా విధంగా ఉండమని. ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్తాం సార్, మళ్ళీ ఇలా మీరు కూడా బోల్తా పడద్దు చెప్తాం. ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయొద్దంటాం సార్. ఇంకా ఇంకా గుడ్, బాగున్నా, చెప్పండి. గతం గతః, జరిగిపోయింది జరిగిపోయింది, అది మర్చిపో, ఇక నుంచి ఉండు అని చెప్తాం కదా, అవునా? అట్లా అంతే సార్. బ్రెయిన్ అవును సార్, కూడా అంతే కరెక్ట్. ఒక ఇంపల్స్ పోయింది, వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నా, నేను ఇంత చేశాను వాళ్ళకి, అయినా సరే కనీసం విలువ లేదు, ఇన్నేళ్ళ నుంచి వాళ్ళకి చేశాను, నాకు విలువ లేదు అని బ్రెయిన్కి ఇంపల్స్ పోయింది. ఇంకా బ్రెయిన్ ఏం చెప్తుంది? అవన్నీ మర్చిపో అని చెప్పేసింది. అందుకని అన్నీ ఏం చేస్తుందమే మర్చిపోతుంది. బాడీ సూపర్ కంప్యూటర్, గుర్తుపెట్టుకోండి. సో దేర్ లాస్ ఆఫ్ మెమరీ కేఎం. అందుకని ఒక పని చేస్తే టక్కున మర్చిపోతుంది, ఒక పని చేస్తే టక్కున మర్చిపోతుంది. ఎందుకు? మెమరీ ఫుల్ అయిపోయింది, ఆ మెమరీ డిలీట్ చేసి అని చెప్తుంది బాడీ. ఎందుకు? వీని కాపాడనీకే. బాడీ ఆ ప్రయత్నం ఎందుకు చేస్తుంది? వీడిని కాపాడడానికి. ఇప్పుడు మెమరీ తీసుకురావాలా మనం? తీసుకురావడం కరెక్టా తప్ప? అది చెప్పండి. మనం ఆరోగ్యకరమైన పద్ధతిలో తేవచ్చు సార్. మనము ఇప్పుడు మెమరీ సార్ లేదు పాత అంటే పాత అలోపతి మెమరీస్ డాక్టర్ అన్ని తినిపిస్తారు. అలోపతి డాక్టర్ పాత మెమరీస్ అన్ని డిలీట్ చేస్తే చాలు సార్. పాత మెమరీస్ అన్ని డిలీట్ చేస్తే చాలు. ఆల్రెడీ బాడీ చేసేస్తుంది కదా. అంటే అలాగైనా ఫుల్ బాడీ కాకుండా ఉంది కదా లోపల సార్. డాక్టర్ ఉన్నాడు కదా, చేసేస్తుంది కదా. తీసుకురావాలి సార్, తీసుకురావాలి, నార్మల్కి రావాలి. అలోపతిలో ఏం చేశారు? వాళ్ళు వెళ్తే మెమరీ కోసం ఏదో పౌచ్ లాగా పెట్టారు, ఇది వేసుకోండి, ఇది వేసుకున్న రోజులు ఆ మెమరీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందని చెప్పారంట. మెమరీ మెమరీ ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఏం కావాలి? పాత బాధలన్నీ ఈమె బాధపడి షుగర్, బీపీలు, హైరాయిడ్లు, క్యాన్సర్ వచ్చి పోవాలా కదా, అవునా? అవును సార్. అందుకని బాడీ ఏం చేసింది? దోస్ బ్యాడ్ మెమరీస్ డిలీటెడ్ అండ్ సేవ్డ్ హర్ లైఫ్ కదా. అందుకని షార్ట్నెస్ ఆఫ్ మెమరీ వచ్చిందని అనుకున్నాం, అవునా? అవి ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి అంటే, ఎక్కడ బాధపడిందో వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాటిని న్యూట్రలైజ్ చేయాలి. అంతే కదా మనం చేసేది. ఎయిల్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్ ఎందుకు తీసుకుంటాం? డిసప్పాయింట్మెంట్ న్యూట్రలైజ్ చేయడానికి కదా, కాలేజీని న్యూట్రలైజ్ చేస్తాం. అట్లా ఆమె ఏం ఫీల్ అయిందో కనుక్కొని దాన్ని రూబ్రికా తీసుకొని దాన్ని మనం మెటీరియల్ తీసుకొని న్యూట్రలైజ్ చేశారనుకోండి, అది క్లియర్ అయిపోతుంది. గుర్తుపెట్టు. అప్పుడేమది మళ్ళీ హాయిగా ఉంటుంది ఆమె. రాను 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 మెమరీ కూడా వచ్చేస్తుంది. ఆ మెమరీ సర్లు ఫోన్ లేరా, వాళ్ళ కర్మ వాళ్ళదని శరీరమే చెప్తుంది.
ఇంత చేసింది అది చేయదా? ఓకే, అదే అనమాట మనం చేయాల్సి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ ఎనీ కరెక్షన్ ప్లీజ్? అర్థమైంది. అర్థమైంది సార్. అట్లే వదిలేస్తే ఆమె ఆమె లాస్ ఆఫ్ మెమరీ కనీసం వాళ్ళ కూతురు వచ్చి చెప్పింది ఇంట్లో కనీసం ఒక స్పూన్ కూడా లేదు సార్ అని చెప్తున్నాను. అంటే వంటగది ఇట్లా నీరసంగా పడిపోతుంది. ఇప్పుడు రోజు పార్సల్ రావాల్సిందే, కనీసం వంట కూడా చేయట్లేదు, ఒక స్పూన్ కూడా లేదు. ఎందుకు? నాకు చాలా కదా అని చెప్తాను. ఆ కండిషన్ మంచిది కాదు కదా, అవునా లేదా? అట్లా ఓకేనా? అవును సార్. క్లియర్? ఓకే సరే, క్లియర్. అదనమాట. అట్లా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాల. అప్పుడు దెన్ వీళ్ళకి టేక్ ఏ రైట్ టైం. అంతేగాని లాస్ ఆఫ్ మెమరీ ఉంది కదా అని ఏం అందిస్తాం? అనకార్డియం 200 వారానికి డోస్ కదా, అవునా లేదా? లేదా యాసిడ్ ఫాస్. మొదటి ఏం సార్? లాస్ ఆఫ్ మెమరీ కింద అట్లా ట్రీట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాంగ్ వే అవుద్ది. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఫర్ జూనియర్స్ అండ్ సీనియర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏం సార్, కరెక్టా కదా? అర్థమైంది సార్. కరెక్టే సార్, అర్థమైంది సార్. మరి ఏ మెడిసిన్ ఇచ్చారు సార్? ఆమెకి యాక్చువల్గా అంటే సస్పీషియస్ అనుమానం వచ్చింది. యాక్చువల్గా అంతకుముందు లెకసిస్ 200 ఇస్తే కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ సివిల్ కేసెస్ ఇతిలో రిప్లిషన్ అవసరం పడుతుంది. అందుకని యాక్చువల్గా ఏంటంటే ఆమె ఏజ్ ఎక్కువ ఉంది, లెక్సిస్ అలాంటి డ్రగ్స్ మళ్ళీ రిపీట్ చేయొచ్చా అని లాస్ట్ టైం ఆగాను. ఆగితే మళ్ళీ మెమరీ మళ్ళీ వెనక్కి వెళ్ళింది కొంచెం. మళ్ళీ లెక్సిస్ 200 నిన్న ఇచ్చి పంపించాను. అయిన తర్వాత వాళ్ళ కూతురుతో ఆ పాయింట్స్ మళ్ళీ కొన్ని తీసుకొని డిగ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ అటువంటి ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయో, మీకు ఎక్కడ హర్ట్ అయిందో ఆ కొన్ని పాయింట్స్ రాసుకోరామ్మా అని మళ్ళీ చెప్పి పంపించా. అంటే నేను రెమెడీ కన్నా అక్కడ ఏం జరిగిందని ఎట్లా ఎట్లా కేసుని ఎవాల్వ్ చేయాలనే పాయింట్ కోసం మీకు చెప్తున్నా. ఓకే, లెక్సిస్తో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే, ఎందుకు? ఆమె హెల్తీ స్టేట్లో కూడా అప్పుడు అదే మెడిసిన్ దాదాపు 10 years బ్యాక్ ఆమె ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ లేదు. చూసుకోవాలి ఇంకా, అంటే వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఇప్పుడు చూసుకోవాలా. నెక్స్ట్కి నా ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రం ద హ్యావ్ టు గో ఇన్ డీప్. అందుకని వాళ్ళకి హింట్స్ ఇచ్చి పంపించాను. ఈ పాయింట్స్ మీరు కొంచెం ప్రోవ్ చేసుకొని తీసుకొని రావని చెప్పాను. ఎందుకంటే 1 week నేను లేను కదా క్లినిక్లో. నిన్న ఆ కేసులో అంతసేపు కూర్చోలేకపోయినా. అది జరిగిన విషయం. మరి పొటెన్సీ కూడా చూడాలి సార్ ఇక్కడ మళ్ళీ. పొటెన్షియల్ అంతవరకు ఆగింది. 200 చాలు. అప్పటికే 100 ఇచ్చారని. ఓకే, 200 ఇచ్చాను, అన్నీ ఇవ్వలేదు. 200. ఎందుకో సివిల్టిక్ మాయాజం అక్కడ సోరో సివిల్టిక్ కాదు. లాస్ ఆఫ్ మెమరీ అంటే డిరేంజింగ్ ది ఆర్గాన్స్ కదా. డిరేంజ్మెంట్ ఉన్నప్పుడు నువ్వు 1 ml 10 ml వెళ్తే పాడైపోతారు. 200తో కావాలంటే ఎక్కువ రిపీట్ చేసుకోవచ్చు. తర్వాత వెన్ ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్ దెన్ యూ కెన్ గో హైయర్ పొటెన్సీ 1 ml అట్లా. ఇట్లాంటప్పుడు కొంచెం వాటర్ డోస్ ట్రై చేస్తే సార్ మీరు అన్నట్టు పనిచేసింది కొంత. చూసుకోవాలి 200దే వాటర్ డోస్ అయితే చూద్దాం. 200 మళ్ళీ ఉన్నాయి కదా, 2వ డోస్ రిపీట్ చేసింది. చూసి నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత మీకు ఆ కేసు మళ్ళీ క్లియర్ చెప్తాను. క్లియర్? ఓకే. చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎట్లా వెళ్ళొచ్చు అనేది ఇన్పుట్స్ వీ కెన్ గో. నేను చెప్పింది కరెక్ట్ అని కాదు, ఇన్ని రకాలుగా జనాలు ఆలోచిస్తారు కదా. ఓకే, అప్రోచ్ కావాలా. క్లియర్? నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ మదర్ టీచర్. ఒక మదర్ టీచర్ అని కనీసం చెప్తాను. క్లాసులు పెట్టుకున్నాగా, యాక్చువల్గా ఓపిక లేదు కానీ చెప్పుకోవాలి. సరే, వీలైతే పర్లేదు. ఇవాళ ఒక రెమెడీ చెప్తాను, ఫీమేల్ రెమెడీస్. ఇవాళ ఫీమేల్ మదర్ టించర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పర్సన్స్ హూ ఆర్ ఓవర్నౌట్ పర్సన్స్ ఆర్ టైర్డ్ పర్సన్స్. నేను ఒక సెంటెన్స్ చెప్తాను, మీకు ఏమైనా ఐడియా వస్తే చెప్పండి, ఫర్దర్గా చెప్తాను. ఇన్ ఎనీమిక్
relaxed condition, especially of female organs, is portrayed by this remedy. The patient is tired all the time and suffers from prolapses, leukorrhea, rectal distresses, marked anemia, chlorotic girls and pregnant women, tendency to abortions. ఏ డ్రగ్ ఏ మొదటి నుంచారండి? ఇప్పటికే వచ్చి ఉండాలి మీకు. ఇప్పటికే వచ్చి ఉండాలా? వైవర్ణం అండి, వైవర్ణం. వైవర్ణం సార్. నేను అట్లా పప్పులో కాలేసేసే మళ్ళీ మీ క్లాసెస్ చెప్తూ నేను నేర్చుకుంటున్నా. అంటే కొంచెం ఎందుకు వెళ్దాం, అబార్షన్స్ అనగానే వైవర్ణం కాకుండా ఇంకొంచెం ఏమైనా ఉందా గమనించండి. అంతేగాని ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని కాదు ఇక్కడ ఉద్దేశం. సరే ఓకే, వద్దులే మళ్ళీ ఫర్దర్గా. సరే ఏంటంటే మొదటి టీచర్ ఎలాంటి స్టెప్స్ సార్? అలట్రిస్ ఫార్నినోజా. ఇట్ ఈజ్ ఏ వైట్ కాలిక్ రూట్ అంటారంట దీన్ని. కాలిక్ రూట్ ఇన్ ప్లాంట్స్ స్పీసీస్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్, పర్టికులర్లీ ఇన్ హోమియోపతి. ఇట్ ఈస్ perennial herb native to North America, specifically the eastern United States and southern Ontario, Canada. కెనడాలో కూడా ఉంటుందంట ఇది కదా. ఓకే, డైజెస్టివ్ ఆర్గాన్స్. ఓకే సరే, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి క్లియర్ చెప్తాను. కనిపించిందండి ఎలక్ట్రిక్ స్పార్ ఎట్లా ఉంటుందో? ఇది ఎలక్ట్రిక్ స్పార్. ఓకే, ఎలక్ట్రిక్ స్పార్ ఫ్లవర్స్. స్టాఫ్ గెర్షియా కూడా ఇలాగే ఉంటుంది సార్, ఫ్లవర్స్. స్టాఫ్ గెర్షియా మొక్కకు కూడా ఫ్లవర్స్ ఇలాగే ఉంటాయి. ఓకే 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 సార్. సార్ ఈ మందు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉంది సార్. ఎలక్ట్రిక్ స్పార్ చెప్పాను యాక్చువల్గా, కానీ అప్పుడు ఎక్కువ డీటెయిల్గా తీసుకోలేదు. ఫీమేల్ కాకుండా వేరే యాంగిల్లో తీసుకున్నాను అప్పుడు. ఓన్లీ డైజెస్టివ్ డిసార్డర్స్ కోసం తీసుకున్నప్పుడు. కరెక్ట్, ఓకే ఓకే బాగానే గుర్తుంది అయితే మీకు. కరెక్ట్, ఓకే తీసుకున్నాను అంతకుముందు. Well, hey friends, welcome back to the Honeystead. My name ఇగో ఎలక్ట్రిక్ స్పార్ అంటే ఇది. ఇగో that is growing. It's in it. It's a mix, but I'm using really causes a migraine. Barometer dropping for me is kind of that might cool me down because a lot of people get Queen Anne's lace mixed up with yarrow, but soon enough, these are that here that is provided here that we can use to help with our body, to help support us here in our garden. Now, సరే ఓకే, ఎలక్ట్రిక్ స్పార్ కనిపిస్తుంది మీకైతే క్లియర్? సరే సరే, ఇవరకైతే చెప్పుకుంటాం.
ఉమ్. సరే ఇప్పటికి వెళ్దాంలే. అలర్టిస్ ఫార్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా విపరీతమైన నీరసం. ఓకే, విపరీతమైన నీరసం చాలా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఇంతకుముందు చెప్పింది రిపీట్ చేస్తా, ఎందుకంటే బ్రెయిన్లో పడిపోతుంది. ఇన్ ఎనిమిక్ రిలాక్స్డ్ కండిషన్ ఎస్పెషల్లీ ఆఫ్ ఫీమేల్ ఆర్గాన్స్, రిలాక్స్డ్ కండిషన్ ఆఫ్ ది ఫీమేల్ ఆర్గాన్స్ వల్ల రికరెంట్ అబార్షన్స్ అయ్యే కండిషన్స్లో వీక్నెస్ ఉంది, ఎనిమిక్ కండిషన్ ఉంది, దానివల్ల అబార్షన్స్ అవుతూ ఉన్నాయి, పిల్లలు కావట్లేదని వచ్చారు, అప్పుడు అలర్టిస్ ఫర్ మదర్ నుంచి గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్గా వేరే ఇచ్చినా కూడా ఆ దగ్గరగా ఉంటే అలర్టిస్ ఫర్ మదర్ నుంచి కూడా మీరు వాడచ్చు. నెక్స్ట్, పేషెంట్ ఈస్ టైర్డ్ ఆల్ ద టైమ్. దిట్ ఈస్ ద కీ నోట్ ఆఫ్ అలర్టిస్ ఫర్, టైర్డ్ ఆల్ ద టైమ్. Suffer from prolapses, prolapse of uterus, యుకోరియా, వైట్ డిశ్చార్జ్ కానీ కుసుమ అంటారు దాని తెలుగులో, రెక్టల్ డిస్ట్రెసెస్, మార్క్డ్ ఎనిమియా, క్లోరోటిక్ గర్ల్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. క్లోరోటిక్ గర్ల్స్ అంటే రక్తహీనత మార్కుడుగా ఉన్న కేసెస్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, పవర్ అండ్ ఎనర్జీస్ వీకెండ్. పవర్ అండ్ ఎనర్జీస్ వీకెండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వీటి మీద మీరు ఒక అలర్టిస్ ఫర్ మదర్ నుంచి ఇచ్చేయచ్చు. జూనియర్స్కి మంచి సజెషన్ అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి ఫీమేల్స్, వాళ్ళకి ఏదో అమ్మ నాకు మెన్సెస్ రెగ్యులర్లు ఉన్నాయి, లేకపోతే మోషన్స్ ఫ్రీ రావట్లేదు, లేకపోతే నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని మంది ఇవ్వండి అంటే మీరు ఈ యొక్క అలర్టిస్ ఫార్ ఇచ్చేయచ్చు, ఎక్సలెంట్ పనిచేస్తుంది. నెక్స్ట్, ప్రిమెచ్యూర్ అండ్ ప్రొఫ్యూజ్ మెన్సెస్. ప్రిమెచ్యూర్ అండ్ ప్రొఫ్యూజ్ ముందే 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 వస్తుంటాయి, బ్లీడింగ్ హెవీ అవుతూ ఉంటుంది, విత్ లేబర్ లైక్ పెయిన్స్, సీవియర్ డిస్మెనోరియా అంటారు, నెలనొప్పి, సీవియర్ నెలనొప్పి. బెల్లడోనా, కెమమిల్లా, కాలికార్బ్ అండ్ ప్లాటినా, యూనిట్లో కూడా అది ఉంటుందంట. బెల్లడోనా, కెమమిల్లా, కాలికార్బ్ అండ్ ప్లాటినా. నెక్స్ట్, టెండెన్సీ టు అబార్షన్స్, హ్యాబిచువల్ టెండెన్సీ టు అబార్షన్స్. అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి చెప్పండి. అబార్షన్స్ ఇందులో Weakness of the genitalia. వీక్నెస్ అండ్ టైర్డ్ అవుట్ అండ్ worn out ఉమెన్. మస్కులర్ పెయిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో బాడీ ఎంత పెయిన్స్ ఉన్నాయంటే కూడా జనరల్గా అయితే ఆర్నిక ఇస్తుంటాం కదా, ఆర్నికతో పాటు అలర్టిస్ ఫర్ మదర్ నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వీక్నెస్ అండ్ ఎనీమియా విత్ లుకోరియా. కుస్మ అవుతుంది స్త్రీలలో, దాంతోపాటు విపరీతమైన నీరసము, రక్తహీనత ఉందనుకోండి, అలర్టిస్ ఫర్ చాలా మంచి మదర్ టీచర్. ఎనీమిక్ ఉమెన్ విత్ ప్రొఫ్యూజ్ మెన్సెస్. ఎనీమిక్ ఇన్ ఉమెన్, రక్తహీనతతో కూడిన స్త్రీ విత్ ప్రొఫ్యూజ్ ఉమెన్ మెన్సెస్, బ్లీడింగ్ కూడా హెవీ అవుతా ఉంది. ప్రిమెచ్యూర్ కూడా చెప్పారు కదా ఇంతకుముందే, ప్రిమెచ్యూర్ అండ్ ప్రొఫ్యూజ్ మెన్సెస్. టైర్డ్ అవుట్ ఆల్ ద టైమ్. అలసిపోయి ఉంటాం. ఆబ్స్టినేట్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో వాంతులు అస్సలు ఆగట్లేదు, అప్పుడు కూడా ఇలాంటి మదర్ టీచర్ చూసుకోవచ్చు. ఆబ్స్టినేట్ వామిటింగ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఉమెన్.
స్త్రీలో గర్భ సమయంలో విపరీతమైన వాంతులు. నెక్స్ట్, యూట్రిన్ టోనిక్ కరెక్ట్స్ యూట్రిన్ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూటరిన్ టానిక్. ఎందుకు? ప్రొలాప్సిస్ని తగ్గిస్తుంది, కుస్మన్ కూడా తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. యూట్రిన్ డిస్ప్లేస్మెంట్స్ కూడా ఇట్ కరెక్ట్స్ ది యూట్రిన్ డిస్ప్లేస్మెంట్, గుర్తుపెట్టుకోండి. యూట్రిన్ డిస్ప్లేస్మెంట్ ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరైనా. యూట్రిన్ డిస్ప్లేస్మెంట్ ఎందుకు వచ్చింది? డిస్ప్లేస్మెంట్ అంటే ఒక దగ్గర ఉండేది ఇంకో దగ్గర పడిపోయింది. బాధలు రక్తహీనత వల్ల బాధలు ఆ ట్యూబ్ మోయలేదు కదా సార్. ఎనీమియా వల్ల ఆ ట్యూబ్ మోయలేదు కదా. కరెక్ట్. జెనడేలియా వీక్నెస్, విపరీతమైన నీరసం వల్ల గర్భసంచి మోయలేక లోపల కండరాల వీక్నెస్ రావడం వల్ల ఈ కండిషన్ జరిగింది. నెక్స్ట్, డిస్గస్ట్ ఫర్ ఫుడ్. దీంతో పాటు ఆకలి ఉండదు, అస్సలు తినాలని ఉండదు, దానివల్ల ఎనిమిక్ కండిషన్ వస్తుంది. ఇలాంటి అమ్మాయిల్లో కూడా ఇది చాలా పనిచేస్తుంది కదా. సరిగ్గా తినకుండా వీక్నెస్ వచ్చి గర్భం నుంచి ప్రొలాప్స్ వచ్చి విపరీతమైన నీరసము, తినమంటే తినరు, విపరీతమైన నీరసం. నాజియా, వాకర, విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అందుకనే మనం ఇది ఎందులో చెప్పుకున్నాం? డైజెస్టివ్ డిసార్డర్స్లో చెప్పుకున్నాం మొదటి నుంచి అనేది. కాన్స్టిపేషన్, మలబద్ధకం, విపరీతమైన మలబద్ధకం. ఎనీమియా, వీక్నెస్ అండ్ మార్నింగ్ సిక్నెస్. ప్రెగ్నెన్సీలో ఆ ఫీమేల్లో ఎనిమియా, రక్తహీనత, నీరసము, మార్నింగ్ సిక్నెస్. ఉదాహరణే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎవరికి మార్నింగ్ సిక్నెస్ ఎవరికి ఉంటుంది? ప్రెగ్నెంట్ లేడీస్. ప్రెగ్నెంట్ లేడీకి ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీలో వచ్చే మార్నింగ్ సిక్నెస్కి ఇది చాలా మంచి మందు. ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రిస్ ఫర్ ఎనిమియా ఫర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఇంక్లూడింగ్ హెమరేజ్, లుకోరియా అండ్ ప్రొలాంగ్ లాక్టేషన్. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ వల్ల వచ్చే వీక్నెస్లో కూడా ఇది నేను వాడాను, అద్భుతంగా పనిచేసిందని చెప్తున్నాను. ఇట్ యాక్ట్స్ లైక్ చైనా, గుర్తుపెట్టుకోండి. ఇట్ యాక్ట్స్ లైక్ చైనా. ఓవర్లోడ్ కండిషన్, విపరీతమైన నీరసము, నిస్త్రాణ కదా, ఇవన్నీ కూడా రక్తం బాగా పోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తా. మూర్తి గారు చక్కగా ఇస్తున్నారు, మళ్ళీ చదువుకుందాం నోట్స్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మనకు మైండ్లో పడిపోతాయి, లేకపోతే పడవు. చూద్దాం. ఇంట్లో అయితే మీరు రివిజన్ చేసుకోండి. సమయానుభవాన్ని బట్టి ఒకసారి డైజెస్టివ్ మొదటి నుంచి అన్నీ ఒకసారి చెప్పుకుందాం. ఎలక్ట్రిస్ ఫార్ ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, గుర్తుపెట్టుకోండి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, గ్రాండ్ రెమెడీ ఆఫ్టర్ చైనా. ఎలక్ట్రిస్ ఫార్ ఇస్ ఏ గ్రేట్ రెమెడీ ఫర్ ఎస్పెషల్లీ ఫీమేల్స్. నెక్స్ట్, ఆల్వేస్ టైర్డ్ అండ్ హెవీనెస్ ఆఫ్ ది పార్ట్స్. నీరసం వల్ల ఎప్పుడు శరీరం మొత్తం కూడా బాగా హెవీగా ఉంటుంది. ఎనిమియా, ఫ్రాతీ సలైవా, మొత్తం ఉమ్మిలి ఎట్లా ఉంటుంది? ఫ్రాతీగా ఉంటుంది, అంటే నురగలాగా ఉంటుంది. ఎర్లీ ప్రొఫ్యూజ్ మెన్సెస్ చెప్పుకున్నాం కదా. టెండెన్సీ అబార్షన్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, it is great uterine tonic. It is successfully used in weakness of uterus caused by frequent childbearing or overwork. ఎందుకు అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి, లేకపోతే ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ ఎందుకు అయింది? ఫ్రీక్వెంట్ చైల్డ్ బియరింగ్. అమ్మా కిత్నా జీ అంటే ఏ చార్దో హై, ఏ పాంచో హై, ఏ చేవో హై అని అంటా ఉంటుంది అమ్మాయి. అంటే ఏంటి?
అన్నిసార్లు అబ్బా ప్రెగ్నెన్సీ అవుతా ఉందన్నమాట ఆమె. ఏ పాంచ్వా హై, ఏ చేవో హై, ఏ సాత్వో హై అని చెప్తా ఉంటారు అక్కడ. నేను అందులో ఉస్మాన్ జడ్జి ఖానాలో వర్క్ చేసినప్పుడు అట్లా బాగా రికరెంట్గా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అయ్యి దాని తర్వాత గర్భంచి ఏమవుద్ది, వీక్ అయిపోద్ది. వీక్ అయిపోయిన తర్వాత ఇది చాలా మంచి టానిక్, గ్రేట్ యూరిన్ టానిక్, గుర్తుపెట్టుకోండి, చాలా గ్రేట్ టానిక్. It is one of the most valuable remedies in cure the uterine disorders, successfully used in weakness of the uterus caused by frequent child bearing and overwork, in insufficient menstrual flow, leukorrhea associated with debility and anemia. Leukorrhea associated with debility and anemia, రక్తహీనత వల్ల వీక్నెస్ వల్ల వస్తుంది. దిస్ విల్ బ్రింగ్ టోన్ టు యూట్రస్ అండ్ రిమూవ్ ఆల్ irregularities of menses and complaints depend on it. This will bring tone to uterus, remove all irregularities of uterus. గర్భంచిని బలంగా చేసి ఋతుస్రావాన్ని ఇర్రెగ్యులర్ అయ్యే టెండెన్సీ తగ్గించి మెన్సెస్ని రెగ్యులర్గా అయ్యేట్టుగా బలంగా చేస్తుంది. నెక్స్ట్, లుకోరియా, uterine displacement, sterility and chlorosis in its constant use renders the uterus free from all defects and enables sterile women to give birth to alive children. పిల్లలు పుట్టట్లేదు దేనివల్ల? వీక్నెస్ వల్ల. సరిగ్గా తినట్లేదు, కడుపులో బిస్కినట్టు అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటున్నాయి. ఫస్ట్ నుంచి కూడా డిస్గస్ట్ ఫర్ ఫుడ్, ఆకలి ఉండదు, మందగించే ఉంటుంది. అలాంటి వాళ్ళలో అలాంటి కాజేషన్ వల్ల వీక్నెస్ ఉండి వైట్ డిశ్చార్జ్ ఉండి ప్రెగ్నెన్సీ కావట్లేదు అంటే కూడా మలాటిస్ ఫార్ మదర్ టించర్ చాలా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. లావుగా ఉండడం వల్ల స్టెరిలిటీ, పిల్లలు కావట్లేదు అనుకోండి, ఏ మదర్ టించర్ వాడతాం? స్టెరిలిటీ డ్యూ టు ఒబేసిటీ. లావుగా ఉన్నారండి, చాలా మంది చెప్తుంటారు, వాళ్ళు మందులు ఇచ్చి స్టీరాయిడ్స్ ఇచ్చి లావు అయిన తర్వాత అమ్మ నువ్వు లావుగా ఉన్నావు అందువల్ల పిల్లలు కావట్లేదు, మళ్ళీ ఒబేసిటీ క్లినిక్కి వెళ్ళేసి మళ్ళీ తగ్గించుకొని రా అని చెప్తుంటారు కదా. అట్లా కాకుండా న్యాచురల్గా లావుగా ఉండి పిల్లలు కావట్లేదని మనకు అనిపించినప్పుడు, కరెక్ట్గా అనిపించినప్పుడు, అప్పుడు ఫైలోలైన్ అనే మదర్ టించర్ వాడుకోండి. ఫైలోలైన్ మదర్ టించర్ నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు వీలున్నప్పుడు చెప్తాను మళ్ళీ ఇది కూడా. ఫైలోలైన్ మదర్ టించర్. నెక్స్ట్, gastric derangement connected with uterine derangements. ఈ యూట్రిన్ డిస్ప్లేస్మెంట్తో పాటు విపరీతమైన వికారము, వాంతి వచ్చినట్టు ఉంటే మాత్రం ఇది చక్కని మందు. సచ్ యాజ్ లాస్ ఆఫ్ అపటైట్, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డమిన్ ఆఫ్టర్ ఫాస్ట్ ఫ్యాట్ ఫుడ్. ఏదైనా కొంచెం ఆయిల్ ఫుడ్ తినా కూడా విపరీతమైన పొట్ట బిగ్గరై ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ యూజ్డ్ ఇన్ ఆబ్స్టినేట్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కూడా వాడతాం. ఇది ఎలక్ట్రిక్ ఫార్ అర్థమైందండి, చాలా చక్కగా ఉంది మదర్ నేచర్. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది కదా? డౌట్స్ ఉన్నాయా? సార్ వీక్నెస్ ప్రామినెంటా లేకపోతే ఇప్పుడు ఎనిమియా ప్రామినెంట్ సార్? దీంట్లో రెండు ఉంటాయి, ఎనిమియా అండ్ వీక్నెస్ డ్యూ టు లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. యూ కెన్ థింక్ ఆఫ్ చైనా. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్ కూడా ఉండాలి. ఉండాలని ఏం లేదు, ఉంటే అదొక కాజేషన్. డిస్గస్ట్ ఫర్ ఫుడ్, సరిగ్గా తినబుద్ధి కాక వామిటింగ్ సెన్సేషన్ ఉండి సరిగ్గా తినకపోతే కూడా వచ్చే వీక్నెస్ వల్ల కూడా ఇది వస్తుంది. క్లియర్? ఓకే సార్. నెక్స్ట్, హెలోనియస్ కి దీనికి డిఫరెన్స్ సార్? హెలోనియస్ చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. నేను హెలోనియాస్లో స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి, హెలోనియాస్లో మళ్ళీ వేరేలా స్టింజీ డిశ్చార్జెస్ ఉండి ఈ వీక్నెసెస్ అస్సలు ఉండవు. మెంటల్లీ దే ఆర్ వెరీ ఇరిటబుల్,
దే ఆర్ వెరీ చాలా ఉంది. నేను మనం ఇవాళ ఒకటే స్టార్ట్ చేశాం కనుక నేను ఒక 3-4 మదర్ టించర్స్ ఫీమేల్ జెనిటల్ అయిన తర్వాత మీకు కంపేర్ చేస్తాను. సరేనా సార్? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్లో డేస్లో ముఖ్యంగా స్టింజ్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఆప్షనేట్ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. జై శ్రీరామ్. జై హింద్. భారత్. నమస్తే మాస్టర్. సరే సార్. నమస్తే. వాసుదేవ. నమస్తే.